ప్రజలకు ఉపయోగపడతాయని నిర్మించిన బస్టాప్లు ప్రజలకు ఉపయోగపడకుండా పోతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట ఒక బస్టాపు, అలాగే ఎస్వీఎస్ ఆసుపత్రి ఎదుట మరో బస్టాప్ను గత ప్రభుత్వం నిర్మించింది. ఒక్కో బస్టాప్కు దాదాపు 10 లక్షల రూపాయలు వెచ్చించి సర్వాంగ సుందరంగా ఈ బస్టాప్ను అయితే నిర్మించారు. కానీ గత పాలకులతో పాటు ప్రస్తుతమున్న పాలకులు కూడా ఈ బస్టాపులను పట్టించుకోవడం మానేశారు. బస్టాపులను కనీసం పర్యవేక్షించే నాదులు కరువయ్యారు. బస్టాప్లో కూర్చునేందుకు వీల్లేకుండా మందుబాబులు మందు తాగడం, అలాగే కిల్లీ గుట్కాలు ఉమ్మేయడం, అలాగే ఉల్లెడ పట్టినా కూడా దులపకపోవడం లాంటివి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎండకైతే వానకైతే ప్రయాణికులైతే అలాగే రోడ్లపై నిలిచి ప్రయాణిస్తున్నారు తప్ప బస్టాప్లో కూర్చునేందుకు వీల్లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.